తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాము ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ నేడు హైదరాబాద్ స్టూడెంట్స్ మార్చ్ తలపెట్టనుంది. తెలంగాణలో రాజకీయం మళ్లీ హీటెక్కింది. ఉద్యోగ నియామకాలు, నీట్ పరీక్షపై మాటల యుద్ధం సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. గ్రూప్ 1లో 1:200 చొప్పున మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను అనుమతించాలన్నారు. 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని, ఒక్కో పరీక్షకు 2 నెలల గ్యాప్ ఇస్తామన్న నాటి హామీని అమల్లోకి తేవాలన్నారు హరీష్ రావు. గ్రూప్ 1లో 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి. డిమాండ్ నెంబర్ 2, గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు పెంచి, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు పెంచి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని. డిమాండ్ నెంబర్ 5, 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 6 నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్లకు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీఆర్ఎస్ అస్తవ్యస్తంగా వదిలిన ఆర్థిక వ్యవస్థను తాము సెట్ చేస్తున్నామన్నారు. చంద్రబాబును ఉదాహరణగా తీసుకోవాలని వారు మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు శ్రీధర్ బాబు. మేము చెప్పిన ప్రతి మాటపై నిలబట్టే ప్రయత్న భాగంలోనే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు నడుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వదిలిపెట్టిన అస్తవ్యస్తంగా చేసి వదిలిపెట్టిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఒకటి తర్వాత ఒకటి ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం, మీరెందుకు చేస్తలేరని అడుగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా రాష్ట్రం ఒకటేనా? ఈరోజు చంద్రబాబు నాయుడిని ఉదాహరణగా తీసుకునే ప్రయత్నంలో టీఆర్ఎస్ పార్టీ ఉందంటే వారి పార్టీ పరిస్థితి అర్థమవుతోంది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ నీట్ తప్పిదాలపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. నీట్ పరీక్షలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం 6 డిమాండ్లతో ఇవాళ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున స్టూడెంట్ మార్చిని తలపెట్టింది కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ. నీట్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. 3వ డిమాండ్, పేపర్ లీకేజ్ పై నరేంద్ర మోడీ గారు స్వయంగా బాధ్యత వహించి భారతదేశ ప్రజలకి అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. 4వ డిమాండ్, నీట్ను ఎన్టీఏని రద్దు చేయాలి. మొత్తంగా తెలంగాణలో ఉద్యోగాలు, పరీక్షల నిర్వహణపై 3 పార్టీల మధ్య ముక్కోణపు వార్ నడుస్తోంది.